ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. సువార్త సమయానికి స్వాగతం. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన రోజండి. ప్రపంచవ్యాప్తంగా నిజమైన క్రీస్తు సంబంధులు పస్కా పండుగను ఆచరిస్తూ ఉంటారు. అందరూ గమనించాలి, ఈరోజు పస్కా దినము. ఈ రోజునే క్రీస్తు శకం 31వ సంవత్సరం యేసు ప్రభువు శిలువ మీద మరణించారు ఈ లోక పాపముల విషయమై. పస్కా పండుగను అందరూ పాటించాలి అని ప్రభువారు సెలవించారు. దేవుని వాక్యంలో ఏదైతే సెలవేయబడిందో అవన్నీ మనం చేయడానికి బద్ధులమై ఉన్నాము. జాగ్రత్తగా గమనించండి. ఈ లోకంలో చాలా మంది యేసు ప్రభువారు మంచి శుక్రవారం చనిపోయారని భావిస్తూ ఉంటారు. దేవుని వాక్యంలో ఎలాంటి రిఫరెన్స్ దానికి లేదు అని చెప్తూ ఉన్నాను. యేసు ప్రభువారు మంచి శుక్రవారం రోజున చనిపోలేదు. యేసు ప్రభువారు మంచి శుక్రవారం రోజు చనిపోలేదు. దేవుని వాక్యము అలా సెలవివ్వడం లేదండి. యేసు ప్రభువారు పస్కా పండుగ రోజు మాత్రమే మరణించారు. ఆ రోజు రాత్రి ఆయన శిష్యులతో కూర్చొని పస్కా భోజనం చేశారండి. ఒక రొట్టెని ఎత్తుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి, ఇదిగో మీ కొరకై విరవబడుతున్న నా శరీరం అని చెప్పాడండి. అలాగే ఆ ద్రాక్ష రసము గిన్నెని ఎత్తుకొని, ఇది నా రక్తము మీ కొరకు చిందించబడుతున్నది, నూతన నిబంధనకి సంబంధించిన రక్తం ఇది అని ఆయన చెప్పాడండి. ఎప్పుడు చెప్పాడది? పస్కా రోజు, ఆ ముందు రోజు ఆయన పస్కా భోజనం చేస్తూ ఉండగా చెప్పారండి. లేఖనాల ప్రకారం ప్రతిరోజు సూర్యాస్తమయంతో విఘ్నయి సూర్యాస్తమయంతో ఎండవుతుందండి. సో పస్కా రోజు నిన్న సాయంత్రం సూర్యాస్తమయంతో విఘ్నయిందండి. ఈ రోజు సూర్యాస్తమయంతో అది ముగుస్తుందండి. ఆ తర్వాత రోజు పులియని రొట్టెల పండుగ మొదటి దినమండి. అందరూ జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించుకోవాలి. క్రైస్తవ మతము పస్కా పండుగ కానీ పులియని రొట్టెల పండుగ కానీ చేయకుండా వారు సొంత పండుగలు ఏర్పాటు చేసుకొని, సొంత మతాన్ని ఏర్పాటు చేసుకొని అందులోనే జీవిస్తూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఈ రోజున అందరికీ సువార్త సమయంలో తెలియపడుతున్నది ఏమనగా, మంచి శుక్రవారము చెడ్డ శుక్రవారము అంటూ ఏమీ లేదండి. దేవుని వాక్యములో మంచి శుక్రవారము లేదండి. శిష్యులు చెప్పలేదండి, యేసు ప్రభువారు చెప్పలేదండి, ఎవరు పాటించలేదండి. క్రీస్తు శకం 4వ శతాబ్దంలో ఒక మతము యేసు క్రీస్తు చుట్టూ ఏర్పడిందండి. వారు మాత్రమే ఇది ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ప్రొటెస్టెంట్స్ కూడా దాన్ని కంటిన్యూ చేశారు. సో అందరూ అంతగా గమనించాల్సింది, బైబిల్లో ఈ పండుగల గురించిన ఏమీ ఆధారము లేదు అని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యమే మనకి ఆధారం. దేవుని వాక్యానుసారంగా మనం జీవించవలసిన వారమే ఉన్నాము. ఎంతమందికి ఈ విషయాలు అర్థమవుతున్నాయి? చూడండి, యేసు ప్రభువు పస్కా రోజున ఆ భోజనము లేకపోతే ఆ ద్రాక్షరసము వాటితో తాగిన తర్వాత ఒక తోటలోకి వెళ్ళాడండి. అక్కడ ఇస్కరియోతు యోధ సైనికులతో వచ్చి యేసు ప్రభువుని పట్టుకున్నాడు, అరెస్ట్ చేశారు. ఆ రాత్రి అంతా అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. ఏంటి విచారణ చేస్తూ ఉన్నారు. అసలు ఇతను తప్పు చేశాడా లేదా అన్న విషయాన్ని వాళ్ళు విచారణ చేస్తూ ఉన్నారు. దేవాలయానికి ఒక ప్రధాన యాజకుడు ఉంటాడు. ఆ ప్రధాన యాజకుడు ఎందుకు తీసుకెళ్ళారని తెలుసుకోవాలి. అయినా నువ్వు అసలు మెస్సయ్య కాదా చెప్పు. మెస్సయ్య నీకులా ఉండడం, మెస్సయ్య ఎలా ఉంటాడో మనకు తెలుసు. వాక్యం చదివాం కదా మేము.
దానియేలు గ్రంథం నుంచి కోట్ చేస్తాడు. జాగ్రత్త గమనించండి. యేసు ప్రభువారు ప్రధాన యాజకుడి ముందు దానియేలు గ్రంథంలో రాయబడిన ఒక విషయాన్ని, ఒక సందర్భాన్ని, ఒక వాక్యాన్ని కోట్ చేస్తాడు, మాట్లాడతాడు. మాట్లాడగానే ప్రధాన యాజకుడికి కట్టె దించుకున్నంత కోపం వస్తుంది. ఇంకా మనకి ఏం అవసరం లేదు, ఇతను నిజమైన మెసేజ్ కాదు, ఇతన్ని తీసుకెళ్ళండి, సినిమా వేసేయండి అని ఆ ప్రధాన యాజకుడు అంటాడు. ఓకే, అద్భుతమైన చెప్తుంది. తీసుకెళ్ళి ఉదయం పిలాతు దగ్గరికి పెట్టారు. పిలాతు నాకేం సంబంధం లేదా, మీరు చూసుకోండి అంటాడు. అలా కాదు, మా రాజ్యంలో మీ గవర్నమెంట్ ఉంది కాబట్టి మీరు వేస్తేనే శిక్ష పడుద్ది, కాబట్టి శిక్ష చేయండి అని చెప్తారు. అదొద్దా? సో కాబట్టి పిలాతు ఏం చేస్తారంటే, మీ గొడవలో నన్ను ఎందుకు అనుభవిస్తారు అని చెవులు పడుకుంటాడు. మీరేం కావాలంటే అది వేసుకుంటుకోండి, మీకు అధికారం ఇస్తున్నాను. అయితే మీరు సిలువ వేయండి అని ప్రకటించండి అంటారు. సరే సిలువ వేసుకోండి అని చెప్తారు. యేసు ప్రభువు అలా సిలువ మీద మరణించడం జరుగుతుంది. ఏ రోజున పస్కా రోజునండి. అది పస్కా రోజు, మంచి శుక్రవారాలు లేవు. ఇంకప్పుడు 4వ శతాబ్దం దాకా మంచి శుక్రవారాలు ఈస్టర్లు లేవండి. ఏ శుక్రవారం మొదటి ఏమండి శతాబ్దంలో చనిపోయారు. 4 దాకా ఈ పండుగల యొక్క ఊసే లేదండి, మంచి శుక్రవారాలు ఈస్టర్లు. ఆ తర్వాత వచ్చిన క్రైస్తవ మతం వీటిని ఫాలో అవుతూ వెళ్తుందని మీకు మనం చేస్తున్నాను. అందరూ జాగ్రత్త గమనించాలి. ఈ యేసు ప్రభువు ఎవరు? ఈ మెస్సయ్య అంటే ఎవరు? ఆ మెస్సయ్య కోసం ఈ ఇశ్రాయేలు ఎందుకు చూస్తున్నారు? వీళ్ళు ఎందుకు యేసు ప్రభువుకి ఎంత వ్యతిరేకంగా ఉన్నారు? ఈ శాస్త్రుల పరిచయాలు ఎందుకు ఇంత ద్వేషం పెంచుకున్నారు? ఆయన్ని సిలువ మరణం వేయించేంత కోపం ఎందుకుంది వీళ్ళకి? ఇవన్నీ మనందరం ఆలోచించాలి రోజు. అందులో అర్థమవుతుంది చెప్తుంది. మీకు అర్థమైనా మీకు అంటున్నాను, మీకు తెలుసా మెస్సయ్య అంటే ఎవరు? మెస్సయ్య అంటే ఎవరు? అసలు యేసు క్రీస్తు అంటే ఎవరు? యేసు అంటేనేమో యెషువా, క్రీస్తు అంటేనేమో మెస్సయ్య. అందరూ యేసుక్రీస్తు అంటున్నారు. ఆ వర్డ్ని పక్కన పెట్టండి. యెషువా మెస్సయ్య అన్నది. ఈ యెషువా మెస్సయ్య ఎవరు? ఎందుకు ఆయన రావాలి? ఆయన సిలువ మీద ఎందుకు మరణించారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ రోజున క్రైస్తవ మతానికి అయితే తెలియదని నా అభిప్రాయం చెప్తున్నాను మీకు. తెలుగు వాళ్ళకి అందుకే వాళ్ళు మంచి శుక్రవారాలు ఈస్టర్లు ఆచరిస్తారు. అవి బైబిల్లో లేవు. చదువుకున్న వాళ్ళు, విజ్ఞత కలిగిన వాళ్ళు దేవుని ఆజ్ఞలు పాటిస్తారు, దేవుడు చెప్పింది చేస్తాడు. మరి ఎంతమందికి విజ్ఞత ఉన్నది, చదువు ఉన్నది, సంస్కారం ఉంది, ఆలోచన ఉంది అర్థం కావట్లేదు. అందరూ జాగ్రత్తగా గమనిస్తే కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తా. యేసు ప్రభువు ఎవరు? ఈ యేసు ప్రభువు ఎవరండి? యెషువా మెస్సయ్య ఎవరు? ఆయన ఎందుకు రావాలి? ఆయన మరణించడం ఏంటి అసలు? మత్తయి వార్త 16వ అధ్యాయం 13వ వచనం. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలోకి వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొంచున్నారని తన శిష్యులను అడగగా, శిష్యులను అడిగాడండి, ఏమన్నా శిష్యులారా, ఇంతకీ నా గురించి ప్రజలేమనుకుంటున్నారు? ఈ రోజున మన సంఘం ఇప్పుడు ఉంది కదండి, ది బాపట్ల ఎగ్లీషియా యాషువా మెస్సయ్య సంఘం. దీని గురించి మన పేటలో వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇక్కడ ఉన్న పాస్టర్ గురించి ఈ పేటలో వాళ్ళు ఏమనుకుంటున్నారు? అభిప్రాయం తర్వాత అందరూ ఏమనుకుంటున్నారు? వారికి ఏమర్థమైంది? ఆ రోజున యేసు ప్రభు వారు కూడా ఇదే ప్రశ్న వేశారండి శిష్యులకి. ఇంతకీ నా గురించి ఈ ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? వారికి ఏమర్థమైంది? అందరూ ఏమండి? మీరు గమనించండి. నా గురించి మీరందరూ నా గురించి మా ఇంట్లో వాళ్ళు, నా రక్త సంబంధులు, మా పేటలో వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు తెలుసా మీకు? తెలుసా? మీ ఇంట్లో వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారు తెలుసా?
మీ రక్త సంబంధం మీ గురించి ఏమనుకుంటున్నారు మీకు తెలుసా? మీ పేటలో ఉన్నవాళ్ళు, మీ ఊర్లో వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో మీకు తెలుసా? ఫీడ్బ్యాక్ అడగండి. చాలా మందికి పంట విజయ్ కుమార్ ఎవరో పర్సనల్ గా తెలియదు. ఎవరెవరో చెప్పుడు మాటలు విని ఏదేదో అనుకుంటుంటారు. అర్థమవుతుందా? ఆ వ్యక్తి ఎలాంటి వాడు, ఏం పనులు చేస్తాడు, ఏం చదువుకున్నాడు, ఏం ఉద్యోగం చేస్తాడు, ఏ దేశాలు తిరిగాడు, ఎన్ని విషయాలు తెలుసు, అవన్నీ తెలియకుండానే పిచ్చివాడు కామెంట్ చేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? అందరినీ మనం పట్టించుకుంటా పోతే మన సమయం వేస్ట్ అయిపోతుంది. సో ఇక్కడ యేసు ప్రభువు ఏమంటున్నారు? నా గురించి జనులు ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు చూడండి. 19వ వచనం. వారు ఇలా సమాధానం చెప్పారండి యేసు ప్రభువు గురించి. మీరు కూడా అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని. కొందరు బాప్తిస్మిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొంచున్నారని. చూడండి ఎంత సమాధానం చెప్పారు. కొందరేమో బాప్తిస్మిచ్చి యోహాను అప్పటికి చనిపోయాడు కాబట్టి బాప్తిస్మిచ్చి యోహాను మళ్ళీ వచ్చాడని అనుకుంటున్నారంట. కొందరేమో పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఏలియా ఉన్న ప్రవక్త, పవర్ఫుల్ ప్రవక్త, ఆయన అనుకుంటున్నారంట. కొందరేమో ఇర్మియా అంటే చాలా పవర్ఫుల్ ప్రవక్త, ఆయనలాగా ఉన్నాడు ఈయన ఆయన అయి ఉంటాడు, మరలా వచ్చాడు ఇర్మియా అనుకుంటారంట. 15వ వచనం గమనించండి. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకుంటున్నారని వారిని అడిగాను. సరేనయ్యా, జనాలందరూ అలా చెప్పుకుంటున్నారు, ఎందుకు మీరేం చెప్పుకుంటున్నారు? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మన సొంత మన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. భార్యలందరూ భర్తలు అడిగింది, అసలు నా గురించి ఏమనుకుంటున్నావు, నేను ఎలాంటి దాన్ని అనుకుంటున్నావు? భర్తలందరూ భార్యలు అడిగింది, నువ్వు అసలు నా గురించి ఏమనుకుంటున్నావు, నేను ఎలాంటి వాడని అనుకుంటున్నావు? చాలా మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు, చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల గురించి ఏమనుకుంటున్నారు, ఏమని ఏదో పడితే అనుకుంటూ ఉంటారు. అర్థమవుతుందా? అంటే ఎవరి జ్ఞానం వాళ్ళకుంటే, వాళ్ళ అనుమానాలు వాళ్ళకుంటే, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకుంటాయి. ఎవరిని మనం ఏమనలేము. అయితే విషయం ఏంటంటే ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు యేసు ప్రభువు గురించి వీళ్ళందరూ సొంతగా అంటే పక్కనే తిరుగుతున్న శిష్యులందరూ ఏమనుకుంటున్నారు అని యేసు ప్రభువు అడిగారు. అడిగితే వాళ్ళే సమాధానం చెప్తారు చూడండి. అందుకు సీమోను పేతురు 16వ వచనం. పేతురు అంటాడండి ఇలా, నీవు సజీవుడు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. సజీవుడకు దేవుడు ఉన్నాడట, ఆయనకి ఒక కుమారుడు ఉన్నాడట, ఆ కుమారుడు క్రీస్తు అంట. ఆ విషయాన్ని పేతురు గారు చెప్పారు. ఈ లోకంలో క్రైస్తవ మతం అడగండి, మీరు ఏమనుకుంటున్నారు యేసు ప్రభువు అంటే దేవుడు అంటారు. మరి ఈయన పేతురు గారు దేవుడు కుమారుడు అంటున్నారు. అందరూ అర్థమైంది చెప్తున్నారు. యేసు ప్రభు వారు ఎవరు? యేసు ప్రభు వారు క్రైస్తవ మతం అంటే మా దేవుడు అండి, మేము పూజించాలి. పేతురు అంటున్నాడు దేవుని కుమారుడు అండి అంటున్నాడు. ఈయన సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు. దేవుని కుమారుడు అంతవరకు మనకు అర్థమైందండి, కానీ క్రీస్తు చాలా మందికి అర్థం కాదు. క్రీస్తు అంటే ఎవరండి? క్రీస్తు మెస్సయా అండి. క్రీస్తు అంటే మెస్సయా ఎవరండి? మెస్సయా యేసు ప్రభువు మనకి ఏమన్నా అర్థమవుతున్నాడా? ఈ అండర్స్టాండింగ్ పేతురుకి ఎలా వచ్చిందో చెప్తున్నాడు యేసు ప్రభువు. చూడండి కింద 17వ వచనం. అందుకు యేసు, సియోను బరయోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి. ఎవరంటే యేసు ప్రభువు ఎక్కడున్నాడు? ఆయన తండ్రి ఎక్కడున్నాడు? కాబట్టి యేసు ప్రభువు మాటలు కూడా వక్రీకరించేవాడు చాలా మంది ఉన్నారండి. యేసు ప్రభువే దేవుడని, యేసు ప్రభువే తండ్రి అయిన దేవుడని ఇద్దరిని కలిపి చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. నీవు నేను వాక్యంలో ఉన్నది నమ్మకుండా సొంత ఆలోచన ఎందుకు నమ్ముతారు? నాకు అర్థం కాదు. యేసు ప్రభువు తన స్వయంగా చెప్తున్న మాటలు కూడా నమ్మరా అండి? మీరు నమ్మరండి. యేసు ప్రభువు అన్నారు, నేను ధర్మశాస్త్రం కొట్టేయడానికి రాలేదు, దాన్ని పాటించడానికే వచ్చాను, మీ చేత కూడా పాటింపజేయడానికే వచ్చాను అని చెప్తే, లేదు ప్రభువు నువ్వు అందుకు రాలేదు, నువ్వు దీన్ని కొట్టేయడానికి వచ్చావు, మాకు తెలుసు, కొట్టేసావు కూడా అంటున్నారు.
ఇది కాపీ కదా. ఇప్పుడు చిరంజీవి బర్త్డే ఒక రోజు ఉన్నది, వెళ్ళేసి ఆ బర్త్డే రోజుకి వెళ్ళి హ్యాపీ బర్త్డే చదువుతుంటే చిరువంటాడు నా బర్త్డే ఈ రోజు కాదు ఆ పలానా రోజు చెప్తాడు. లేదు లేదు ఈ రోజు మాకు తెలుసు, ఈ రోజు నేను చేయాల్సిందే బర్త్డే అంటే ఎట్లా ఉంటుంది? అంటే ఎవరు బర్త్డే వాళ్ళకి తెలీదా? యేసు ప్రభువుకి తెలీదా ఆయన ఎవరో? మీరెవరు నేనెవరండి చెప్పడానికి? కొంచెం జ్ఞానం వాడాలని మనం చేస్తూ ఉన్నాను. ముందుగా ప్రభువు ఏమడిగారు, నా గురించి జనాలు ఏమనుకుంటున్నారు, నేను ఎవరినైనా అనుకుంటున్నారు? పేతురు శిష్యులారా మీరేమనుకుంటున్నారంటే పేతురు చెప్పాడు. పేతురు చెప్పిన సమాధానాన్ని యేసు ప్రభువు మెచ్చుకున్నారు. మెచ్చుకొని ఏం చెప్తున్నారు? యేసు ప్రభువు సమాధానం చూడండి ఎలా ఉన్నదో. ఓ సియోను బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకముందున్న నా తండ్రి ఎవరంట? ఎక్కడున్నాడంట యేసు ప్రభువు తండ్రి? పరలోకముందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచుటనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘము కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను మీతో చెప్పుచున్నాను. ఎంత చక్కగా యేసు ప్రభువు మాట్లాడుతూ ఉంటే మనందరూ అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువు ఎవరు? పరలోకమందున్న తండ్రి ఒక కుమారుడు. తెలుగులో క్రీస్తు అంటారు, హీబ్రూలో మెస్సీయా అంటారు, గ్రీకులో క్రిస్టోస్ అంటారు. ఓకే, సో అందరూ గమనించుకోవాలి. ఇందుకు మెస్సీయా ఏంటండి? ఆయన ఎందుకు చంపాలి? మెస్సీయా అంటే చెప్తున్నాడు. మెస్సీయా అంటే అనాయింటెడ్ వన్, అందులోనండి అభిషేకించబడిన రాజు. రాజు అండి, రాజు, అభిషేకించబడిన రాజు, రాజుగా అభిషేకించారంట ఆయన్ని. యేసు అనే రాజు అనండి, యేసు రాజు. చాలా పేరు పెట్టుకుంటాం కదా మనం, యేసు రాజు. అదే పేరు యేసు ప్రభువు, యేసు రాజు. యేసు అంటే రక్షకుడు, రాజు అంటే మెస్సీయా అన్నమాట. యేసు రాజు, యేసు రాజు అంటే యేసు ప్రభువు పేరే అది, యేసు రాజు, యెషువా మెస్సయ్యా. సో పేతురు అన్నాడు, నువ్వు క్రీస్తు ప్రభువా, నువ్వు మెస్సయ్యావి. యేసు ప్రభువు అన్నారు, వెరీ గుడ్ పేతురు, నీవు నా పరలోకమందున్న తండ్రి చేత ఈ విషయాన్ని బయలుపరిచాడు. నీకు తెలిసింది నా తండ్రి వలన అని చెప్తున్నాడు. నా పరలోకమందున్న తండ్రి నీకు బయలుపరిచాడు. ఇంతని మనందరికీ అర్థమయ్యాడు యేసు ప్రభువు. చాలా మందికి తెలియదండి యేసు ప్రభువు ఎవరు. యేసు ప్రభువు దేవుని కుమారుని నేను అని ఆయన చెప్పుకుంటుంటే వీళ్ళందరూ లేదయ్యా దేవుని కుమారుడు కాదు, నువ్వే దేవుడివి, నీకు మేము పుట్టినరోజు చేస్తాం, నువ్వు చనిపోయినప్పుడు మేము పండుగ చేస్తాం, మంచి శుక్రవారం, బైబిల్లో ఉన్నా లేకపోయినా పర్లేదండి మేము చేస్తాం. ఈస్టరు పునరుద్ధానం చెందిన రోజు మీకు తెలియదయ్యా, మేమే చెప్తాం, అది నువ్వు ఆదివారం చెందేవు, మీకెందుకయ్యా మేము చేస్తాం నీకు అంటున్నారు ఈ లోక క్రైస్తవులు, మతస్థులు. బైబిల్ని ఆధారం చేసుకొని జీవిస్తామని ఎవరు చెప్పట్లా. ఎంత దారుణం అండి. ఇప్పుడు యేసు ప్రభువు ఎవరు అన్న ప్రశ్న చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఆయన మెస్సయ్యా, ఆయన అంటే అభిషేకించబడిన రాజు. ఒక అభిషేకించబడిన రాజు, జాగ్రత్త గమనించాలి. ఈ లోకంలో చాలా మందికి యేసు ప్రభువు అర్థం కాలేదు. ఆ రోజు ఉన్న యూదులకి అర్థం కాలేదు. ఇప్పటికీ కూడా చాలా మందికి యేసు ప్రభువు ఎవరో తెలియదండి. అందరూ నమ్మారు యేసు ప్రభువు దేవుడు, నేను నమ్ముతున్నాను, అందరికీ తెలుసు. మీకు తెలుసా యేసు ప్రభువు ఎవరు? యేసు ప్రభువు వారు ఎవరు? ఇది మీకు తెలిస్తే నిజముగా మీరు ధన్యులవుతారు. యేసు ప్రభువు ఎవరో నాకు తెలియదండి. నిజంగా ఎవరో ఏదో చెప్పింది మీరు వినకున్నారు. మీరు బైబిల్ చదివి నేర్చుకోవాలి, మీకు అండర్స్టాండింగ్ అవ్వాలి. యేసు ప్రభువు పస్కా పండుగ రోజున మధ్యాహ్నం 3 గంటలకు మరణించాడు. ఆ రోజు ఈ రోజే అని చెప్తున్నాను నేను. క్రీస్తు శకం 31వ సంవత్సరం పస్కా పండుగ ఏ రోజు వచ్చింది అంటే బుధవారం వచ్చిందండి. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన మరణించాడు. అంటే మంగళవారం నైట్ శిష్యులతో పస్కా భోజనం భుజించాడు.
బుధవారం నుంచి 3 రోజులు లెక్క పెడితే శనివారం సాయంత్రం వచ్చింది, అప్పుడు ఆయన తిరిగి లేచి ఉంటాడు. శనివారం విశ్రాంతి దినం కాబట్టి శిష్యులు సమాధి వద్దకు రాకూడదు కాబట్టి రాలేదు. తెల్లారంగానే యేసుప్రభువు శరీరానికి ఆ యొక్క సుగంధ ద్రవ్యాలు పూయడానికి ఎర్లీ మార్నింగ్ వచ్చారు. వచ్చేసరికి సమాధి ఆ రాయి దొర్లించబడి ఉంది, యేసుప్రభువు అక్కడ లేవు. ఇది జరిగింది. ఎంత స్పష్టంగా ఈ రోజున టెక్నాలజీ ఉపయోగించి అన్ని విషయాలు బయటకు వస్తుంటే ఇంకా మా మూఢనమ్మకాల్లో మేమే ఉంటాం. బైబిల్ చెప్పినా చెప్పకపోయినా మేము నమ్మేదే నమ్ముతాం, మేము చేసేదే చేస్తామంటే ఇంక ఎవరైనా మిమ్మల్ని ఎలా రక్షిస్తారు? దాన్ని మూర్ఖత్వం అంటారు తెలుసండి. నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అంటాడు మూర్ఖుడు అంట. మేమింతే మానవం, సత్యంతో మాకు సంబంధం లేదు, బైబిల్తో మాకు సంబంధం లేదు, మేము మా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాం అంటే మూర్ఖులే కదండి ఇలా మాట్లాడారు. ఎవరైతే సత్యం చూపించినప్పుడు మారుతారో వారికి మంచి హృదయం ఉన్నట్టండి. నిజము, ఎవిడెన్స్, ప్రూఫ్, సత్యము చూపించినప్పుడు నిజమేనయ్యా అని మారుతారో వారికి కదా నిజమైన హృదయం, యథార్థ హృదయం ఉన్నట్టు. యేసు ప్రభువారు ఎవరో ఈరోజు మనందరం తెలుసుకోవాలండి. ఆయన మెస్సయ్య అంటే అనాయింటెడ్ కింగ్. మరి ఆయన ఎందుకు చనిపోయాడు? ఆ రోజున ఉన్న శిష్యులకి కన్ఫ్యూజనే, సొంత శిష్యులకి కన్ఫ్యూజన్ అండి. ఆయన చేయగలిగితే స్వస్థత, ఆయన మాట్లాడితే స్వస్థత, మరి ఆయన సిలివేస్తున్నారండి. పేతురుకి అర్థం కదా, జుట్టు పీక్కుంటున్నాడు అని. మా యేసు ప్రభువును పట్టుకుంటారా ఇప్పుడు? మీకు కూడా అర్థమవుతుందని చెప్పాను. నోటి మాట చేత స్వస్థత అనుగ్రహించాడు. టచ్ చేస్తే చనిపోయిన వాళ్ళు కూడా లేచారు. చనిపోయిన లాజరు 3 రోజులు సమాధిలో ఉన్నాడు. యేసుప్రభువు వారిని బయటికి తీసుకొచ్చాడు. అలాంటి వ్యక్తిని ఎవరైనా అరెస్ట్ చేసి చంపుతారా? మీరే ఆలోచించండి. శిష్యులకు అర్థం కాకుండా జుట్టు పీక్కుంటున్నారు. ఇంత పవర్ఫుల్ మ్యాన్ మా వాళ్ళు ఎందుకు వీళ్ళు పట్టుకున్నారు? ఇంత శక్తివంతుడిని ఎట్లా బంధించగలిగారు, ఎట్లా సిలువేమో చేస్తున్నారు అని శిష్యులకు అర్థం కాదు. గజగజ అసలు వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోయింది. అలాగే చాలా మంది జనాలు ఉన్నారు కదా యెరూషలేములో, వాళ్ళందరూ పర్సనల్ గా ఆయన చేత స్వస్థత పొందారు కదా. ఏం జరుగుతుంది? ఈయన ఎలా పట్టుకున్నారండి? ఈయన మహాప్రవక్త అయితే, ఈయన దేవుని కుమారుడు అయితే ఈయనట్లో పట్టుకున్నారు. అర్థం కావట్లేదా? ఎందుకు మీకు అర్థమైందా? వినిచున్న మీకు అర్థమైందా? ఇంత గొప్ప ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, అద్భుతంగా పుట్టిన ఆయన్ని ఎవరైనా సినిమా చంపగలరా? ఎవరైనా కొట్టగలరా? తిట్టగలరా? అంత శక్తి ఉంటుందా? దేవుని కుమారుడిని ఎవరైనా టచ్ చేయగలరా? నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీ రీజనింగ్ ఏమైపోతుంది అని. ఆ రోజున ఉన్న యూదులకి మైండ్ బ్లాక్ అయింది. ఆ రోజున ఉన్న 12 మంది శిష్యులకి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ రోజున ఉన్న ఆశ్చర్య కార్యాలు పొందుకున్న వారందరూ, స్వస్థతలు పొందుకున్న వారందరికీ మైండ్ బ్లాక్ అయింది. ఈయన ఎలాంటి వ్యక్తి, ఏం మాట్లాడండి, ఈయన ఎలా టచ్ చేయగలుగుతున్నారు, అసలు ఈయనేం వ్యక్తి అని ఎవ్వరికి అర్థం కాలేదు. ఆయన్ని ఎలా మనం శిక్షిస్తామండి? ఆయన తలుచుకుంటే ఏదైనా చేయవాడు, ఈయన్ని ఎలా శిక్షిస్తాం? మరి యేసు ప్రభువు వారిని అర్థం చేసుకోలేకపోయింది ఆ రోజున, ఆ కాలంలో. ఈ రోజున కూడా చాలా మందికి యేసు ప్రభువు వారికి అర్థం కావట్లేదు. చూడండి, మెస్సయ్య అంటే అనాయింటెడ్ అంటే ఒక రాజు. అపవాదికి కన్ఫ్యూజన్ పెట్టడానికి యేసు ప్రభువు వారు వచ్చారు. గుర్తుపెట్టుకోండి, అపవాదికి ఏమీ అర్థం కాకుండా చేయడానికి యేసు ప్రభువు వారు ఈ విధంగా వచ్చారు. యేసు ప్రభువు వారు పుట్టుక ఎవరు తెలుసుకున్నారు? ముందుగా మీ నాలుగు నేను ప్రశ్నిస్తున్నాను. యేసు ప్రభువు వారు ఒక రాజు, ఒక కింగ్ పుట్టుకున్నాడు అని ఎవరు తెలిసింది ముందు? గొడవలు కాదు. కొంతమంది తూర్పు దేశం నుంచి బయలుదేరి వచ్చారంటే చాలా మంచి ప్రయాణం చేసి వాళ్ళు ఏమన్నారు? తూర్పు దేశపు
జ్ఞానులు. వారు తూర్పు దేశం నుంచి, అంటే ఇండియా ఇలాంటి దేశం నుంచి ప్రయాణమై వచ్చి, అదిగో మేము ఎప్పుడు ఆయన నక్షత్రం చూసామండి, ఆ నక్షత్రాన్ని జ్ఞానికులు చూసాము, ఇక్కడ ఒక రాజు పడుతున్నాడు, అద్భుతమైన రాజు. యేసు ప్రభువు పుట్టికి ఎవరు తెలిసింది? ఈ మాజే అంటారు ఇంగ్లీష్ లో, వాళ్ళకి తెలిసింది. ఆ తర్వాత వచ్చి ఎవరికి చెప్పాడు? ఏ రోజు రాజుకు చెప్పాడు. ఏ రోజు రాజుకు తెలిసింది ఎప్పుడు? ఆ పుట్టే సమయానికి వీళ్ళందరూ తెలిసింది చాలా మందికి. మరి అపవాదికి తెలీదా? అపవాదికి కూడా తెలుసు. దేవుడు తన కుమారుని పంపబోతున్నాడని అపవాదికి తెలుసు. మరి హేరోదుకు తెలియజేయాలి. ఎలా తెలియజేయాలి? తూర్పు దేశం నుంచి కొంతమంది మాంత్రిక తాంత్రిక విద్యలు, ఆ నక్షత్రాల వాటిని లెక్క కట్టే వాళ్ళని లేపాడు. అక్కడి నుంచి మొదలెట్టాడు వాళ్ళని. వచ్చి హేరోదుకు చెప్పాడు. హేరోదు అన్నాడు, ఇప్పటి నుంచి 2 సంవత్సరాలు పైకి ఉన్న బిడ్డలందరూ చంపేమన్నాడు. ఎవరిది ప్లాన్ అనుకుంటున్నారు? ఎవరిది ప్లాన్? అపవాదిది. యేసు ప్రభు వారు ఈ లోకానికి రానికుండా చేద్దామని అపవాదికి ప్లాన్ వచ్చింది. అపవాదికి అర్థం కావట్లా ప్రభువారు ఎలా వస్తున్నారు. అపవాది యొక్క రాజ్యాన్ని కొల్లగొట్టడానికి మెస్సయ్య రాబోతున్నాడు, ఈ లోక రాజ్యాన్ని కాదు. అందుకని అపవాదికి తెలుసు. ఆ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఏ రోజు చెప్తే ఏ రోజు ఏం చేశాడు? 2 సంవత్సరాలలోపు బిడ్డలందరినీ చంపేయించాడు. అంటే అప్పటి నుంచి 2 సంవత్సరాల ముందుకి 2 సంవత్సరాలు వెనక్కి, అంటే మొత్తం 4 సంవత్సరాలు గ్యాప్ ఉన్న బిడ్డలందరూ చంపేయించాడు. అంటే ఆ ప్రాంతంలో యేసు ప్రభువు ఒక్కడే పుట్టినరోజు చేసుకుంటాడు ఆ 4 సంవత్సరాలు. ఎలా చెప్తుంది? యేసు ప్రభువు ఒక్కడికే పుట్టినరోజు ఉందన్నమాట 4 సంవత్సరాలు. ఎందుకంటే హేరోదు ఏం చేశాడు? అందరు మగ పిల్లల్ని సంపాదించాడు. ఎవరో లేరు అక్కడ. అంటే యేసు ప్రభువారు క్రీస్తుగా రాబోతున్నాడన్న సంగతి ఎవరికి తెలిసింది? అపవాదికి తెలిసింది. అయితే అపవాదికి తెలియదేంటి? ఆయన ఎలా రాబోతున్నాడు, ఏం చేయబోతున్నాడు ఏమీ తెలియదు. తర్వాత పుట్టాడు. పుట్టి అపవాదికి దొరకకుండా పెరిగాడు. ఒక సామాన్య మానవుడిలాగా పెరిగాడు. అదొకటి. యేసు ప్రభువు ఒక సామాన్య మానవుడిలాగా పెరిగాడు. యేసు ప్రభువు ఏమో తెలియాలి. పేతురు అయితే నువ్వు క్రీస్తు అంటున్నాడు, మెస్సయ్య అంటున్నాడు. పేతురు పరలోకంలో ఉన్న తండ్రి నీకు బయలుపరిస్తేనే నీకు తెలిసింది పేతురు అంటున్నాడు యేసు ప్రభువు. ఆ తర్వాత ఏం జరిగింది? యేసు ప్రభువు సీక్రెట్ గానే పెరిగాడు. ఆ తర్వాత యేసు ప్రభువు పరిచర్య మొదలుపెట్టారు. పరిచర్య మొదలుపెట్టి రకరకాలుగా సువార్త ప్రకటిస్తున్నారండి. తన 30వ సంవత్సరం నుంచి, ఆయనకు 30వ సంవత్సరం రాగానే అక్కడి నుంచి పరిచర్య మొదలుపెట్టారు. పరిచర్య మొదలుపెట్టిన దగ్గర నుంచి యేసు ప్రభువారు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసుకుంటూ దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ముందుకు వెళ్ళారు. ఇంతకు యేసు ప్రభువారు ఎవరో ఇంకా అందరికి తెలియలేదు. అపవాదికైతే ఈయన ఏం చేయబోతున్నాడు ఏం అర్థం కావట్లేదు. ఈయనని ఆపకపోతే నా రాజ్యము అంతము అయిపోతుందని అపవాదికి కంగారైతే ఉంది. ఎలాగైనా ఈయన్ని ఆపాలి, ఎలాగైనా ఇతను చంపేయాలి అనుకోని అపవాది అడుగులు ముందుకేస్తున్నాడు. శిష్యులలో ఒకరిని చేర్చింది, దొంగ శిష్యుడిని చేర్చింది. వాడి ద్వారా ఈయన్ని ఆపుదామని దగ్గరకి చూస్తున్నాడు ఆ శిష్యుడు. యేసు ప్రభువారు ఏం చేస్తున్నాడు? యేసు ప్రభువారు ఒక అభిషేకించబడిన రాజు. రాజు ఏం చేయాలి? రాజ్యం సంపాదించాలి. కానీ ఎలా ఉన్నాడు? ఒక సేవకుడిలా ఉన్నాడు. చాలా దిగువ తరగతి వ్యక్తులాగా జీవిస్తూ ఉన్నాడు.
ఈ అభిషేకించబడిన రాజు ఏంటి, ఎలా ఉన్నాడు, ఎవరికి ఏమి అర్థం కావడం లేదు. అపవాదికి అయితే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. యేసు ప్రభువారు కావాలని ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. ఆయన సింహంలాగా రావాల్సింది ఏంటి, సేవకుడిలాగా వచ్చాడు. ఆయన అభిషిక్తుడైన రాజు అంటే సింహంలో ఉంటాడు అనుకున్నాడు, కానీ ఒక సేవకుడిలాగా వచ్చాడు. అర్థం కావట్లేదు. ఒక గొర్రె పిల్లలాగా ఉన్నాడేంటి, ఒక ఇన్నోసెంట్ గా ఉన్నాడేంటి, ఎవరిని ఎప్పుడు ఒక మాట అంటలేదు, ఒక దెబ్బ కొడతం లేదు, ఎవరిని చంపటం లేదు, శత్రువును కూడా చంపటం లేదు, శత్రువును కూడా ప్రేమించమంటున్నాడు. అపవాది జుట్టు పీక్కుంటున్నాడు. ఎంతమంది అర్థం? యేసు ప్రభువారి యొక్క జీవితం ఎవరికి అర్థం కాని స్టోరీ అయిపోయింది. నిజమండి, ఈజ్ సో పవర్ఫుల్ బట్ లివింగ్ లైక్ ఏ షీప్. గొర్రెలాగా జీవిస్తున్నాడు, మౌనంగా ఉంటున్నాడు, ఏం మాట్లాడతలేదు, సీక్రెట్ గా పనిచేసుకుంటూ వెళ్తున్నాడు. దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క ప్లాన్స్ మానవులకి అర్థం కావద్దు. అపవాదికి ఏమవుతుంది, అపవాది కానీ మానవులకు కానీ ఎవరికి ఏమి అర్థం కావండి దేవుని యొక్క ప్లాన్స్. నిజమండి, ఇది ప్రపంచానికే సత్యం అండి. యేసు ప్రభువుని గుర్తిరగటమే పొరపాటు. మీరు గుర్తిరిగితే అపవాదికి నష్టం. ఏ వ్యక్తి అయినా యేసు ప్రభువు ఎవరో తెలుసుకుంటే వారికి నష్టం. యేసు ప్రభువు గుర్తు అంటే నిజంగా యేసు ప్రభువు ఎవరో తెలియకూడదు. ఆ రోజున శిష్యులకు అర్థం కదా, ఆ రోజున యూదులకు అర్థం కదా, ఆ రోజున పిలాతులకు అర్థం కదా, ఆ రోజున అపవాదికి అర్థం కదా. ఏం చేస్తున్నాడు ఈయన, అపవాదికి తెలియకుండా ఎవరితో చేసేసాడు, ఏదో చంపేసి ఆపేద్దాం అనుకున్నాడు. అర్థమవుతుందా? సో కాబట్టి యేసు ప్రభువు వారు ఈ రోజున మనందరికీ అర్థం కావాలని నేను చెప్తున్నాను. ఆయన దేవుని రాజ్య సువార్తను ప్రకటించారు. ఊరు గ్రామం తిరుగుతూ దేవుని రాజ్య సువార్తను ప్రకటించారు. దేవుని రాజ్యంలోకి రండి అన్నాడు. నేను రాజుని అన్నాడు. ఆయన పొజిషన్ చూస్తేనేమో రాజులాగా లేడు, సైన్యం లేదు పక్కన. ఆయన అవతారం చూస్తేనేమో రాజులాగా మరి సింహాసనం మీద కూర్చోలేదు. ఆయన పొజిషన్ చూస్తేనేమో అలా ఉంది. ఇదే కన్ఫ్యూజన్ అపవాది కలుగ చేస్తున్నాడు యేసు ప్రభువారు. సో ఈయన యూదా గోత్రపు సింహమై ఉండి ఒక గొర్రె పిల్ల మాదిరిగా రావాల్సిన పరిస్థితి ఏమిటి? ఎందుకంటే యేసు ప్రభువు యొక్క ప్లాన్ లో మనందరినీ రక్షించడం అని ఉంటుంది. యేసు ప్రభువు వారు జాగ్రత్త గమనించాలి. మనందరినీ ముందు విద్యావంతులు చేయాలి, ముందు పరిశుద్ధులు చేయాలి. అప్పుడే దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశించగలము. యేసు ప్రభువు ఒక రాజ్యానికి రాదండి. ఆ రాజ్యంలోకి మనం తీసుకెళ్లాలంటే ముందుకు మనకి అర్హత కావాలి కదా. శుభవార్త యేసు ప్రభువు చనిపోవడం అవదు. శుభవార్త మనం దేవుని రాజ్యంలోకి ఎంట్రీ అవడమే అవుతుంది. శుభవార్త యేసు ప్రభువు చనిపోవడం కాదు. శుభవార్త మనం దేవుని రాజ్యంలోకి ఎంట్రీ కావడమే అవుతుంది. అయితే నేను దేవుని రాజ్యంలోకి ఎంట్రీ అవ్వాలి అంటే ఆయన చనిపోవాల్సి ఉంది. ఎందుకు? ఆయన చనిపోందే, ఆయన నీ యొక్క పాపము తీసివేయందే, నీ శిక్షను తీసివేయందే నువ్వు దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేవు. కాబట్టి మరి ఒక రాజు, ఒక అభిషిక్తుడైన రాజు ఏం చేయాలి? నీకు ఆ రాజ్యంలోకి ప్రవేశించగలిగే అర్హత కలుగు చేయాలి. అందుకని యేసు ప్రభువారు పస్కా పశువులాగా మరణించారు. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు ఇశ్రాయేలీయులు. వారిని బయటకు తీసుకురావడానికి మోషే నాయకత్వంలో దేవుడు 10 తెగుళ్లు తెప్పించాడు. ఆ 10 తెగుళ్లలో చివరి తెగులు ఏంటంటే
ఆ దేశంలో ఉన్న ప్రతి కుటుంబంలో ప్రథమ సంతానము యెహోవా దూత వచ్చి సంహరిస్తాడు. అయితే ఆ యొక్క సంహారం తప్పించుకోవాలి అంటే ఇశ్రాయేలీయులకి ఒక మార్గం కలుగజేశాడు దేవుడు. అదేమిటి? ఒక నిర్దోషమైన గొర్రె పిల్లను వధించి దాని రక్తాన్ని గడప కమ్మెలకు రాసి ఆ మాంసమును వాళ్ళు వండుకొని తినాలి. అప్పుడే ఆ సంహారకుడు, ఆ యెహోవా దూత ఆ ఇంటిలోకి ప్రవేశించకుండా దాటిపోతాడు. ఆ యెహోవా దూత దాటిపోవడాన్ని పాస్ఓవర్ అంటారు, పస్కా అంటారు. అయితే ఈ రోజున నీవు మరణములో నుంచి జీవములోకి దాటాలి అంటే, ఆ మరణము నీకు రాకుండా నువ్వు తప్పించబడాలి అంటే యేసు ప్రభు అనే పస్కా పశువు వధింపబడింది, దానిని నువ్వు అంగీకరించాలి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన నీ కోసం మరణించాలి. అది ఈ అభిషిక్తుడైన రాజు ముందుగా తన ప్రజల కోసం చేశాడు. 1 కొరింథీ 5వ అధ్యాయము 7వ వచనము. ఇంతకు యేసు ప్రభువు ఏం చేస్తున్నారు? అపవాదికి అయితే అస్సలు అర్థం కావట్లా. రాజు అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు, మళ్ళీ సేవకుడిలా ఉన్నాడు, చనిపోతున్నాడు, ఏం చెప్పినా ఎదురు తిరగట్లేదు. ఏమీ అర్థం కాకుండా కన్ఫ్యూజన్ లో పెట్టేశాడు యేసు ప్రభువు. 1 కొరింథీ 5:7. మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద ఒకటై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. అందరూ చూడాలి, క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. యేసు ప్రభువారు ఆ రోజున గడప కమ్మెలపై రాసుకున్న రక్తము ఏ నిర్దోషమైన ఒక గొర్రెతో, ఆ గొర్రె మాదిరిగా కొత్త నిబంధనలో మన కోసం శిలువ పైన మరణించారు. ఇది యేసయ్య ఒక ప్లాను. నేను ఆ గొర్రె పిల్లలాగా మరణించకపోతే ఈయన ప్రజలకి విడుదల లేదు. పస్కా పశువులాగా మన కోసం మరణించాలి. అది ధర్మశాస్త్రం ప్రకారం మానవులు పాపం నుంచి విడుదల పొందే మార్గము. నెమ్మదింది. యేసు ప్రభువు రాజు కదా, మరేంటి సిలువేసుకుంటున్నాడు? అర్థం కాలేదు ఎవరికి. జుట్టు పీక్కుంటున్నారు అందరూ. ప్రభువానికి అయితే కనుక ఆ తర్వాత ప్రభువారు ఏం చేశారు? సిలువేసుకున్నాడు, పస్కా పశువులో చనిపోయాడు, అందరి పాపాలని ఆయన తీసేసుకుని క్రయధనం చెల్లించాడు, అయిపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది? 3 రోజుల తర్వాత ఆయన తిరిగి లేచి వచ్చాడు. అపవాదికి గుండె జారిపోయింది. నా రాజ్యం అయిపోయినట్టే. ఇంకా ఎందుకు తెలుసా? నేను ఏ మరణాన్ని ఉపయోగించుకొని ఈ మానవులందరినీ పాపంలో పెడుతున్నాను, ఏ మరణాన్ని ఆధారం చేసుకొని అందరినీ భయపెడుతూ పాపాలు చేస్తున్నాను, ఆ మరణపు ముళ్ళుని విరిచేస్తున్నాడు. ఈయన మరణపు ముళ్ళుని విరిచేశాడు. ఇక మరణం అంటే నిజమైన దేవుని రాజ్య పౌరులకి భయమే లేదు. సూచన ఏంటి? యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచి వచ్చిన తర్వాత శిష్యులు కనబడి అసలు విషయాలన్నీ వాళ్ళకి చెప్పిన తర్వాత ఆ 11 మంది శిష్యులండి మరణానికి ఎదురెళ్ళారండి. మరణానికి ఎదురెళ్ళారు. అందరూ హతసాక్షులైపోయారు. మరణం అంటే భయం లేదు. యేసు క్రీస్తు నిజమైన సంబంధాలకి మరణం అంటే భయం లేదు. అందరూ హతసాక్షులైపోయారు. ఎందుకంటే మరణము ముళ్ళని యేసు ప్రభువు ఇచ్చేశారు. ఈ జీవితము ఈ మరణము లెక్కలోనికి రాదు. యేసు ప్రభువు ఏం చేశాడో అప్పుడు అర్థమైంది అపవాదికి. అపవాదిని బహిరంగంగా నడి రోడ్డు మీద నుంచోబెట్టి దాన్ని అవమానపరిచాడు. అర్థమవుతుందా? బహిరంగంగా దాని యొక్క పవర్ అంతా తీసేశాడు.
ఈ లోకములో అన్యాయము, అక్రమము, అహంకారము, అసూయ, దుర్మార్గత, ద్వేషము, దుష్టత్వము, ఈ భయంకరమైన విషయాలని అపవాది మనుషులలో గుప్పిస్తూ వాళ్ళని పాపంలోకి నడిపిస్తూ ఉంటే, మరణ భయం పెట్టి ఇవన్నీ వాళ్ళ చేత చేయిస్తూ ఉంటే, యేసు ప్రభువు వారు ఏం చేశారు? ఆ మరణపు ముళ్ళను విరిచేశారు. ఇంకా మీకు భయం అవసరం లేదు, ప్రేమ కలిగి ఉండండి. అసూయ అవసరం లేదు, ద్వేషం అవసరం లేదు, ఈగో అవసరం లేదు, అహంకారం అవసరం లేదు. మీరు మనిషిని మనిషిగా ప్రేమించండి అని యేసు ప్రభువు వారు చెప్పారు. అలా చెప్పి ఆయన రాజ్యంలోకి తీసుకొచ్చారు. బైబిల్లో లేనిది మనము పాటించకూడదు. బైబిల్లో లేనిది ఏదన్నా పాటించాలని నువ్వు చూస్తే, బైబిల్లో ఉన్న ఏదన్నా దానికి సపోర్ట్ గా ఉండాలి, అంతే. అర్థమవుతుందా? బైబిల్ను పాటించకూడదు. బైబిల్లో టమాటాలు తినమని ఎక్కడ రాయబడలేదు, టమాటాలు మనమని వచ్చింది. అయితే బైబిల్లో నీకు ఆరోగ్యంగా ఉండే ఏదైనా తినమన్నాడు ప్రభువారు. టమాటా తింటే ఆరోగ్యం వస్తుందా రాదో చూసుకో, పరిశీలన చేయి, స్టడీ చేయి, ఆరోగ్యం వచ్చింది, అయితే తిను. దేవుని ఆజ్ఞకి లోబడాలి. టమాటా యూట్యూబ్ నేను వాడాలో వద్దా? యూట్యూబ్ గురించి దేవుని రాజ్యం అంటే బైబిల్లో రాయబడలేదు, వాడాలో వద్దా? వాడటం వల్ల దేవుని రాజ్యానికి ఉపయోగమా కాదా ఆలోచించుకో. ఉపయోగకరమైనది చేయి. సిగరెట్లు తాగాలో వద్దా? బైబిల్లో చెప్పట్లేదు. సిగరెట్లు తాగడం వల్ల ఏమైంది? నీకు లంగ్ క్యాన్సర్ వచ్చింది, పక్కన వాళ్ళకి లంగ్ క్యాన్సర్ వచ్చింది, రోగాలు వస్తాయి, రొప్పులు వస్తాయి, క్షయవ్యాధి వచ్చింది. కాబట్టి ఇది మానవ శరీరానికి ఉపయోగం లేదు, ఆరోగ్యానికి ఉపయోగం లేదు. దేవుడు దీన్ని మెచ్చడు, దీన్ని తీసేయాలి. ఏది అనేది కారణం కథలు చెప్పకూడదు. చాలా మంది ఈస్టర్ బైబిల్లో లేదు, అయినా నేను చేస్తాను. మరి దేవుని ఆరాధించడమే కదా, దేనికి సంబంధించిందో వెతుకు. ఈస్టర్ అంటే అది వేరే దేవత యొక్క ఆరాధన. కుందేలు, గుడ్లు రోమన్ దేవత యొక్క ఆరాధన. దాన్ని నువ్వు యేసు ప్రభువుకి ఎందుకు ఆపాదిస్తావు? అయినా దేవుని పండుగలో దేవుడు చెప్తాడు, నువ్వు నేను చేయకూడదు. దేవుని పండుగలో దేవుడే చెప్తాడు, దేవుని పండుగలో దేవుడు చేయమని నీకు క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. నీ సొంతంగా నువ్వు చేయకూడదు. ఇక్కడ చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఇది యేసు ప్రభువు చేసింది. ఆ సిలువలో ఆ పస్కా గొర్రె పిల్ల మన కోసం మరణించింది. ఎందుకు మరొకటి మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. అంటే ఈ జీవితంలో మనం చేసిన భయంకరమైన పాపాలన్నీ క్షమించబడతాయి ఈ పస్కా గొర్రె పిల్ల వలన. ఇప్పుడు ప్రశాంతంగా మనం జీవించవచ్చు, దేవుని రాజ్యంలో జీవించవచ్చు. ఇది పస్కా అంటే. ఈ రోజున మళ్ళీ చెప్తున్నా, క్రీస్తు శకం 31వ సంవత్సరం పస్కా పండుగ రోజు బుధవారం వచ్చింది. ఆ రోజున యేసు ప్రభువు మరణించారు. మంచి శుక్రవారము బైబిల్లో లేదు. 4వ శతాబ్దంలో రోమన్ క్యాథలిక్ చర్చ్ దీన్ని ఏర్పాటు చేసింది. ఇంటర్నెట్ ఉంది. ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బోర్డులు ఎన్నో వచ్చాయి. గ్రోత్ చూసి అడగండి, చాట్ జీపీటీని అడగండి, జెమినైని అడగండి, దేన్నైనా అడగండి, అవి క్లియర్ గా చెప్తాయి యేసు ప్రభువు ఎప్పుడు మరణించారో. ఈ మంచి శుక్రవారం గుడ్ ఫ్రైడే ఎప్పుడు వచ్చిందో దాన్ని అడగండి, అదే చెప్పుద్ది. కొంచెం విద్యావంతులు అవ్వండి. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవించడం మానివేయండి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. యేసు ప్రభువు పస్కా పశువులో ఎందుకు మరణించారు? ఒక రాజయుండి మనందరినీ పవిత్రులుగా చేయడానికి, ఆరాధ్య పౌరులుగా చేయడానికి, ముఖ్యంగా అపవాదిని కన్ఫ్యూజన్ లో పెడతానికి. పుట్టినప్పటి నుంచి వారు చంపడానికి ప్రయత్నించాడు యేసు ప్రభువుని. అయితే యేసు ప్రభువు పెరిగి రాజ్య సువార్త ప్రకటించి అన్ని చెప్పాల్సినవి చెప్పి శిష్యులకి అప్పుడు తన మరణాన్ని ఆయన చూస్ చేసుకున్నాడు. ఆయన మరణించేటప్పుడు ఒక విషయం చెప్పాడు, నేను నా ప్రాణమును పెట్టుచున్నాను.
సొంత చిత్తముతో నేను మరలా తీసుకున్నకు అధికారం కలిగి ఉన్నాను. యేసు ప్రభువారు ఎవరో తెలుసుకోండి. ఆయన దేవుని కుమారుడు, ఆయన మెస్సయ్య, ఆయన ఒక రాజు. మెస్సయ్య అంటే అనాయింటెడ్ వన్. ఈవెన్ మొదటి రాజు ఇశ్రాయేలుకి సౌలు, ఆయన కూడా మెస్సయ్య. ఎందుకంటే ఆయన అనాయింటెడ్ వన్. తర్వాత రాజు దావీదు, ఆయన అనాయింటెడ్ వన్, ఆయన మెస్సయ్య. ఇశ్రాయేలుకి రాజుల్ని మెస్సయ్య అని పిలుస్తారు. ఎందుకని? అభిషేకించబడతారు వాళ్ళు. సౌలుని అభిషేకించాడు సమయాలు, దావీదును అభిషేకించాడు సమయాలు, అలానే సొలొమోను రాజు అభిషేకించబడ్డాడు యాజకుడి చేత. అందరూ అర్థం చేసుకోవాలి. అలానే యేసు ప్రభువారు కూడా ఒక అభిషేకించబడిన రాజు. ఆయన దావీదు కుమారుడు అని చెప్పబడిందండి. యేసు ప్రభువారు దావీదు కుమారుడు. ఎంతమందికి ఈ విషయం అనుభవం బాపట్ల ఇంగ్లీష్ యేసు మెస్సయ్య సంఘం ద్వారా సత్యము సత్యము సత్యము, జ్ఞానము 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 ప్రకటించబడుతుంది. ఎందరైతే జ్ఞానానికి లోబడతారో వారి జీవితంలో ఆశీర్వదింపబడతారు. సత్యానికి లోబడతారో వారి జీవితంలో స్వాతంత్ర్యం వస్తుంది. పాపము వారి జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది. అపరూపంగా నేను చెప్పాను. ఇది యేసు ప్రభువారు చాలా మందికి ఎందుకు అర్థం కాలేదు అన్న విషయం. ఆయన అర్థం కాలేదు. ఆయన రాజుగా వచ్చాడు, సేవకుడిగా మరణించాడు. ఆయన ఎలా మరణిస్తాడు? ముందుగానే యెషయా చెప్పాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం చూడండి. ఈయన రాజులాగా వస్తాడు కానీ సేవకుడిలాగా మరణిస్తాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. ఈయన యూదా గోత్రపు కొదమ సింహమే, కానీ మనందరి కోసం ముందుగా గొర్రె పిల్ల మాదిరిగా వస్తాడు. అంత దూరంగా యేసు ప్రభువారు చూసి బాప్తిస్మిచ్చి ఆయన ఏమన్నాడు? ఇదిగో దేవుని గొర్రె పిల్ల, లోక పాపములను తీసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని బాప్తిస్మిచ్చి అని చెప్పాడండి. అప్పుడు యేసు ప్రభువారు ఆ యోహాను చేత బాప్తిసం పొందగానే పైనుంచి పరిశుద్ధాత్మ శక్తి పావన రూపంలో ఆయన మీదకి వచ్చింది. పైనుంచి ఒక స్వరం వినపడింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందించుచున్నాను, నా ప్రియ కుమారుడు అని చెప్తారు. ఆ తర్వాత యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా తండ్రి అయిన దేవుని యొక్క ప్రియ కుమారుడు కుమార్తెలు అవుతున్నారు. ఇప్పుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూడండి. యేసు ప్రభు వారు ఈ అధ్యాయం మనం చదివితే ఏ విధంగా మనందరి కోసం ఒక సేవకుడిగా మరణించాడో చూడండి. 4 నుంచి చూడండి. అందరూ నిశ్చయముగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతను ఎంచుతిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అది ముఖ్యమండి. నీవు నేను చేసిన పాపం యొక్క సమానమైన శిక్ష ఆయన మీద పడిందంట. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. చూడండి, ఆయన దెబ్బలు తింటే మనం స్వస్థత. ఆలోచన, మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవను తొలగెను, యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. ఎవరు మోపారు? యెహోవా తండ్రి అయిన దేవుడు లోకంలో ఉన్న ప్రతి ఒక్క పాపి యొక్క నేరం శిక్షణ మొత్తం యేసు ప్రభువు చేశారు. చూడండి, అందరూ 7వ వచనం, అతడు దౌర్జన్యం నందెను. యేసు ప్రభువు ఏం మాట్లాడుతున్నా? అట్లా అవుతున్నారు, ఇడిపీతున్నారు, దౌర్జన్యంగా పడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు? బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. అదండి, ఎన్నెన్ని మాట్లాడుతున్నారు, ఎన్నెన్ని కోతలు వస్తున్నారు. యేసు ప్రభువు ఏమి నోరు తెరవలేదు. వదుకు తేబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. ఒక రాజు ఇలా ఎలా ఉంటాడండి? ఒక లోకాన్ని ఏదే రాజు కుమారుడు మౌనంగా ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడు చెప్పాడు? తన కుమారుడిని ఎంత బాధపడుతుంటే తండ్రికి ఎంత బాధపడుతుందో ఆలోచించాడు. అయినా సరే ప్రభు వారిని ఇలా ఇచ్చి వేశాడు మన కోసం.
8వ వచనంలోని అన్యాయపు తీర్పు నొందిన వాడే అతను కొనుక్కోబడెను. యేసు ప్రభువుకి వేసిన శిలువ శిక్ష అన్యాయం అండి, అక్రమం అండి. నేరం నిరూపించబడకుండానే ఈ ప్రజలందరూ సిలువేయండి వస్తున్నారు కాబట్టి సిలువ వేశారు. ఏ ధర్మశాస్త్రాన్ని బట్టి ఆయన సిలువ వేశారు? ఇది అన్యాయపు తీర్పు. ఇది ఆయన శిక్ష నిరూపించబడలేదు. అర్థమవుతుందండి? అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడెను. ప్రజల యొక్క తప్పుడు విధానాలు, తప్పుడు జీవితాలను బట్టి ఈయన చనిపోయాడు, మొత్తబడేది కదా. సజీవుల భూమిలో నుండి అతను కొట్టివేయబడిను. ఆయనను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించే వారు ఎవరు? అక్కడ ఆలోచించే వాళ్ళు ఎవరండి? అంత కన్ఫ్యూజన్ అయిపోయారు. ఆలోచించేవాడు ఒకడు కూడా లేడు. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడేను. చూసారండి, అందరిలాగా దుర్మార్గులు దుష్టులు చనిపోతే సమాధి చేయబడతారు కదా, అలా వీళ్ళు కూడా సమాధి చేశారు. అందరూ ఆలోచించాలి, అనుభవించాలి. సో యేసు ప్రభువు వారు ఎవరు? సేవకుడా, రాజా, దేవుని కుమారుడా, పస్కా పశువా, ఏంటి అనే కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేది కావాలని యేసు ప్రభువు. ఈ రోజు కూడా క్రైస్తవ మతం ఈయన దేవుని కుమారుడా లేకపోతే దేవుడా, ఈయన కుమారుడా లేకపోతే తండ్రి, లేకపోతే తండ్రి కుమారుడు ఇద్దరునా, కన్ఫ్యూజన్ లో ఉన్నారండి ఈ క్రైస్తవ మతస్థులు. ఏమంటే కుమారుడు తండ్రి అవుతారా? తండ్రి కుమారుడు అవుతారా? ఏమండి కుమారుడు తండ్రి అవుతారా? తండ్రి కుమారుడు అవుతారా? ఎంత భయంకరంగా కన్ఫ్యూజన్ లో ఉన్నారో చాలా మంది వచ్చిన గమనించారు. ఎన్ని మాటలు చెప్తారో ప్రియ దేవుడు బిడ్డలారా, యేసు ప్రభువు తన నోటితో చెప్పాడండి, పేతురు నేనెవరో మీకు ఎవరు చెప్పారు తెలుసా? పరలోకంలో ఉన్న నా తండ్రి నీకు చెప్పాడు. పరలోకంలో నాకు తండ్రి ఉన్నాడండి, నా తండ్రి అక్కడే ఉన్నాడు, అక్కడే ఆయన పంపిస్తే వచ్చాను భూమి మీద ఉన్నాడు వేసుకున్నాడు. అంటే ఇవి కూడా నమ్మరా? కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారా? ఎక్కడో దేవా అన్న మాటని యేసు ప్రభువుకి వాడారు కాబట్టి ఆయన దేవుడు అయిపోతారా? చాలా మంది దేవుడిని వాడారండి. ఇప్పుడు చూడండి, నిర్గమ 7:1 కాగా యెహోవా మోషేతో ఇట్లా, నేను యెహోవా దేవుడు మోషేతో ఇట్లా అంటున్నాడు అంటే చూడండి, ఇదిగో నిన్ను ఫరోకు దేవుడుగా నియమించుతిని. మోషే దేవుడు అంటండి ఎవరికి చెప్పండి, చదవండి చూడండి. ఇదిగో నిన్ను ఫరోకు దేవుడిగా నియమించుతిని. ఎవరికి దేవుడు? ఎవరు ఫరోకు దేవుడు? ఎవరు? మోషే. ఫరోకు దేవుడు మోషేనా? యెహోవా నియమించాడంట మోషేని. యేసు క్రీస్తు వారిని దేవా అంటలో తప్పులేదండి. ఆయన మనకి దేవుడిగా నియమిస్తే తండ్రి అయిన దేవుడు మనం అనాలి. యేసు ప్రభు వారు దేవా అన్న వర్డ్కి గ్రీక్ లో అయితే థియోస్ అని వచ్చింది, హీబ్రూలో అయితే ఎలోహిం అని వచ్చింది. పరలోకంలో ఉన్న జీవులందరినీ ఏమంటారు? దేవుళ్ళే అంటారు, అంటే ఎలోహిమ్స్ అంటారు. సో దేవాంటలో తప్పలేదు. యేసు ప్రభు వారు ఒకడైనా దేవుడు, ఇంక మిగతా వాళ్ళు దేవుడు లేదా అని ప్రభువుని అడిగితే ఆయన ఏమన్నాడు చూద్దాం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 35వ వచనం జాగ్రత్తగా అందరూ గమనించాలి. 10వ అధ్యాయం 35వ వచనం. దేవుడు ఎంతమంది ఉన్నారు? దేవుడు అన్న మాటకి అర్థం ఏంటి? 34 నుంచి. అందుకు యేసు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? అనుకోండి, మీరు దైవములని, మీరు దేవుళ్ళని అని అర్థం. అక్కడ ఈ ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు దేవుళ్ళు అంటే అందరు రాళ్ళట్టు కొడతారని చెప్పేసి ఆ యాక్చువల్ వర్డ్ మిస్ చేసి చూసారండి. దేవుళ్ళు అనాలి అక్కడ. మీరు దేవుళ్ళని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకం కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చానో వారు దేవుళ్ళని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడని చెప్పినందుకు మీరు ఎందుకు చేస్తున్నాను అంటున్నాడు. హలో, అర్థం కదా? దైవంగా రాశారు అక్కడ, దేవుళ్ళని రాయాలి.
ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు ఇక్కడ కూడా దేవుడు అంటే బైబిల్ అంతా ఒక రకంగా ఉంటుందని చెప్పేసి అనుకొని అక్కడ వర్డ్ దైవం అని పెట్టేశారు. అర్థమవుతుందని చెప్తుంది. సో కాబట్టి దేవ అని పిలిస్తే అది యాక్చువల్గా సాంస్క్రిట్ వర్డ్ ఎలోహిం అన్న వర్డ్ కి ట్రాన్స్లేట్ చేయబడింది. యేసు ప్రభువు ఎవరండి? ఇప్పుడు దేవుని కుమారుడు, మన కోసం వచ్చిన మెస్సయ్య, మన కోసం చనిపోయిన పస్కా పశువుడు, మన ఫ్రెండ్, మన గురువు గారు, మన ప్రధాన యాజకుడు. మనం ఆయన సింహాసనం మీద ఆయనతో పాటు కూర్చొని పోతున్నాం. దేవుని వాక్యాన్ని మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. యేసు ప్రభువు ఎవరు తెలుసుకొని జీవించాలి. ఓకే, యేసు ప్రభువు ఏమన్నారు? ఇదే యోహాను సువార్తలో కొంచెం ముందు కదా 20వ అధ్యాయంలో 17వ వచనం చూడండి. మత్తయి మరియు యేసు ప్రభువు ఏమంటున్నాడో చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుని యొద్దకు వెళ్ళి ఇలా చెప్పు. ఎలా చెప్పుకుంటున్నాడు? నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడను మీ దేవుడను నైనా వారి యొద్దకు ఎక్కిపోతున్నానని వారితో చెప్పమన్నాను. ఎంత స్పష్టంగా యేసుప్రభువు వారు చెప్పిన మాటలు బతికేస్తారండి. తండ్రి అయిన దేవుడిని ఏమంటున్నాడు? నా దేవుడు నీ దేవుడు, నా తండ్రి నీ తండ్రి అయినా పరలోకపరంగా తండ్రి యొద్దకి నేను వెళ్తున్నాను చెప్తున్నాడండి. ఎంత అమాయకంగా మతస్థులు ఉంటారంటే వారు నమ్మేదాన్ని నిజమని నమ్మించడానికి అమాయకులైన ప్రజలకి ఏది పడితే చెప్తారండి. ఆదివారము అంటే సండే అంటే సన్ వర్షిప్ డే. ఎస్ఓఎన్ సన్ కాదండి, ఎస్యుఎన్ సన్. చాలా మంది ఎస్ఓఎన్ సన్ అనుకుంటున్నారు. లేదని ఎస్యుఎన్ సన్ వర్షిప్ డే. సూర్య భగవానుడి ఆరాధన చేసేది ఆదివారం. ఎంతమంది అయితే సత్యానికి లోపడతారో వారందరూ దేవుని బిడ్డలు అనబడతారు. ఈ లోకంలో స్వతంత్రంగా జీవిస్తారండి. ఎందరైతే మూఢనమ్మకాలకి, పాత విశ్వాసాలకి, బైబిల్లో లేని నమ్మకాలకి లోబడతారు వారందరూ మరి దేవుని చేత శిక్ష పొందుతారని దేవుని వాక్యమే చెప్తున్నాను. అర్థమవుతుందా? సో కాబట్టి ఇప్పటికైనా యేసు ప్రభువు అర్థమయ్యేదా మనందరికీ? యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి రాజ్య సువార్త ప్రకటించారు. అందుకోసమే ఆయన వచ్చాడు. ఆ ఒక్క వాక్య భాగం చూపించేసి నేను ముగిస్తాను. లూకా సువార్త 4వ అధ్యాయం 43వ వచనం. అందరూ గమనించాలి. యేసు ప్రభువు శిలువ మీద మరణిస్తూ ఉన్నప్పుడు అపవాది కన్ఫ్యూజన్ లో ఉన్నాడు, శాస్త్రులు పరిశీలన కన్ఫ్యూజన్ లో ఉన్నారు, యూదులందరూ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఈయన ఎంత మంచి పనులు చేశాడే. ఆ శిలువ పైన దొంగ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. ఆయన అంటాడు, నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించయ్యా అంటాడు. ఇద్దరు కాదు. సో కాబట్టి యేసు ప్రభువు చెప్పిన శుభవార్త మనందరికీ అర్థం కావాలి. అప్పుడు యేసు ప్రభువు మనకు స్పష్టంగా అర్థమవుతాడు. ఆయన ఏం చెప్పాడు చూడండి. 4:43. నేను ఇతర పట్టణంలోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపబడను, ఇందు నిమిత్తమే నేను పంపబడుతున్నని వారితో చెప్పాను. యేసు ప్రభువు దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి పై నుండి దిగి వచ్చారు. ఆ రాజ్యంలోకి మనందరం ప్రవేశించాలి. అప్పుడు మనందరము దేవుని కుమారులను కుమార్తెలు అవుతాం. శిలువ పైన ఉన్న రెండో వ్యక్తి అంటాడు, ప్రభువా నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నువ్వు దేవుని రాజ్య సువార్త చెప్పడం నేను విన్నాను ఒకసారి. నువ్వు రాజువే, ఈ రోజు శిలువ పైన ఉన్నావు కానీ నువ్వు రాజువే, అది నేను నమ్ముతున్నాను. నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటాడు. అప్పుడు వెంటనే ప్రభువా అంటారు, నువ్వు నాతో కూడా నేడు నాకు ముందు పెట్టాలి. నేడు నీతో నేను ఏం చెప్తున్నానంటే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని స్పష్టంగా చెప్పేసుకున్నావు. సో ఇలాంటి సువార్తకి మనం వచ్చి ఉన్నాము, ఈ రోజు విని ఉన్నాము. సో ఎవరైతే ఈ సువార్తకు లోబడతారో వారందరూ నిజంగా రక్షించబడతారు.
మార్చబడతారు, నిజముగా వాళ్ళు నీతిమంతులు అవుతారు, నిజముగా పరిశుద్ధులు అవుతారు, నిజంగా జీవితం మారుతుంది. లేదా కపటంగా మారుతుంది, దొంగ భక్తులు అవుతారు, ఏ ఎండగా గొడిగేస్తూ ఉంటారు, ఆ మాటలు అక్కడే ఉంటాయి, ఆ ప్రవర్తన అక్కడే ఉంటది, ఆ జీవితం అలానే ఉంటది, ఏ మార్పు లేదు. దొంగ భక్తుల్లాగా చలామణి అవుతూ ఉంటారు. ఇక ఏ జీవితం కావాలో మీరే తెలుసుకోండి. ప్రభు మిమ్మల్ని నిజమైన అండర్స్టాండింగ్ తో దీవించి ఆశీర్వదించుకుంటారు. సో ఇది ఈనాటి సువార్త సమయం మెసేజ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడే. మళ్ళా వచ్చే వారం ఇదే సమయాన్ని కలుసుకుందాం. అంతవరకు సెలవు.